కార్యదర్శి కేశవరావు తర్వాత ఇప్పుడు ఎవరు కొనసాగుతున్నారు? ఇప్పుడు అది మా దగ్గరికి అయితే రాలేదు అట్లాంటి ఏమో. ఇప్పుడు ఎవరు అనేది తెలియదు. అంటే మీరు ఎవరు చెప్పి సరెండర్ అయ్యారా? అంటే పార్టీకి చెప్పి సరెండర్ అయ్యారా, లేకుంటే మీ అంతలు మీరు వచ్చారా, లేకుంటే స్టేట్ పిలుపు మేరకు బయటకు వచ్చారా? ఎట్లా? మేము పార్టీకి చెప్పే వచ్చినాం. మేము పార్టీకి చెప్పి మేము సిలిండర్ పోతున్నాం అని చెప్పి వచ్చినాం. మేము అట్లాంటిది ఏం లేదు, మాకు అవసరం లేదు. అట్లాంటి పోరాటం కూడా అక్కడ అవసరం లేదు. చెప్పే వచ్చినాం మేము. సార్ డీజీ గారు నెక్స్ట్ వేరే క్వశ్చన్ వేసా రమేష్ ఇట్లా మిమ్మల్నే సార్. సార్ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాకి బుక్ కావచ్చు ఇట్లా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటారా లేక ఫర్దర్ ఎలా వెళ్ళి? ఇప్పుడు ఇది సందర్భం వేరు, సమయం వేరు. అది ఏ సందర్భంగా సందర్భం క్వశ్చన్ అడగాలి కానీ అది రామాయణంలో పిడికలు పెట్టి చేస్తా అంటే ఎట్లా? సార్ అందుకే మేము అడిగాను సార్, వేరే క్వశ్చన్ అడగచ్చు అని. నాకు తెలియదు కదా ఏ క్వశ్చన్ అడుగుతున్నావు, దీనికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను నేను. యా ఇప్పుడు ముచ్చాకి సోమద ఎలియాస్ ఎర్రాల్, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబరు, అట్లాగే సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సెక్రటరీ, చాలా ఇంపార్టెంట్ పర్సన్ మాట్లాడతాడు. పర్వతం ముందు లుంగి ప్రజా జనజీవనంలో కలిసి పనిచేయాలని మేము కోరుకుని ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాము. ఈ సిలిండర్ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరు అధికారులు కానీ మీడియా కార్మికులు కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరకు మేము లాల్ సలాం. మేము ఇక్కడ వచ్చిన విషయం అంటే మేము ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము. దానివల్ల ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు, ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు. అన్ని పరిస్థితి మారుతున్నాయి. ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లుంగి ప్రజల్లో కలిసి పనిచేయాలని పిలుపు కూడా చూసినాము. అవన్నీ చూసి మేము ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాం. నేను వెస్ట్ బస్తారు డివిజన్ చసి ఇన్ఛార్జ్, దండకార్యాన్ని స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే మంచిదే. ఇప్పుడు పిఎల్జే బటాలియన్ కమాండర్గా ఉన్న దేవాల్ కానీ, ఇంకా విద్యాలు, ఇంకా ఈ ఉద్దామ్ సింగ్ లాంటి ఉన్నారు కొంతమంది. వాళ్ళతో కొంత సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పరిస్థితిలో అక్కడ పనిచేయడం కష్టము. మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పనిచేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి, రోజు చనిపోతున్నారు. అక్కడ క్యాంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే. అందుకే మేము కూడా ఇక్కడ సిలిండర్ చేసుకుంటే ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే వస్తారా, ఇంకా వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళు కూడా ఇంకా అనుకొని ఏదైనా నిర్ణయించి వస్తే మంచిది అని మేము కోరుకుంటాం. రామని కోరుకుంటాము. ఇంతే నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళ నేటివ్ మదర్ టంగ్ కోయలో మాట్లాడతారు. కామ్రేడ్స్, నన్న దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ చర్చి చార్జ్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సదేశ్. నేను ಈಗ ಮಾವೋವಾದಿ ಪಾರ್ಟಿತ ಮಂಜಿ ಲಡಕಿ ನಂಜಿ ಬೆಚರೋ ಚಾಲ್ತಿಸಿ ಹೇಮಂತು ಮತ್ತೆ ಇಂಜಿ ಬದಲೆ ಮತ್ತ ಪರಿಸ್ಥಿತಿ ಅನುಸಾರ ಉಡ್ತಸ್ಗೆ ನರ್ಗೆ ಪರಿಸ್ಥಿತಿ ಬದಲೆ ಮತ್ತ ಆಲಿಕೆನೆ ಈ ಪರಿಸ್ಥಿತಿ ಲೋಪ ಲಡಕಿನ ಮೋಹಕಗಂಡಿ ಇಲ್ಲಿ ಇದು ಪರಿಸ್ಥಿತಿನ ಪೋಯಿಸಿ ಮಂಜಿ ಸಿಲಿಂಡರ್